ఓం నిఖిల గురవే నమ. ఓం గురుభ్యోం నమ. ఓం నిఖిల బంభైరవాయ నమ. ఆ గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తూ మనం ఒక గోల్ పెట్టుకొని పని చేసుకోవాలి. ఆ గోల్ కోసం మనము ఎంతటి కష్టాన్నైనా భరించాలి. మనం ఒక గోల్, మనం ఇది అయిదాము, మనం ఈ బాధ్యతలో ఉందాము, మనం ఈ జాబ్లో ఈ పోస్ట్ కొడదాము అనే ఒక సంకల్పం మనకు ఉండాలి. ఆ సంకల్పం మనలో రగిలించడానికి మనము ఈరోజు ఒక మంచి ప్రయోగాన్ని మన ముందుకు ఆ యొక్క ప్రత్యంగిర అమ్మ ఆశీస్సులతో మీకు మీ గోల్ రీచ్ అవ్వడానికి ఒక మంచి ప్రయోగాన్ని మీ ముందుకు ఈరోజు తీసుకోవడం జరిగింది. అది ఎంత కింది స్థాయిలో ఉన్నా, అంటే మేము ఈ గోల్ను రీచ్ అయ్యలేకపోతున్నాను, నేను ఎంత బాగా కష్టపడి చదివినా నాకు ఈ జాబ్ రావడం లేదు, నేను అంతకు తగ్గట్టు మార్కులు తెచ్చుకోలేకపోతున్నాను, నేను నా యొక్క సంస్థలో ఎంత కష్టపడ్డా కానీ నాకు ప్రమోషన్ రావడం లేదు, ఇంక్రిమెంట్లు రావడం లేదు, నేను రాజకీయంలో ఎంతో కష్టపడి నేను పనిచేస్తూ ఉన్నాను, కానీ నాకు ఎటువంటి మంచి ఒక బాధ్యత, ఒక నాయకునిగా నన్ను గుర్తించడం లేదు, నన్ను పై స్థాయిలో నన్ను ఎవరూ గుర్తించడం లేదు అని మీలో మీరు బాధపడుతున్నారా? మీకు ఇది ఒక చక్కటి అవకాశం. మిమ్మల్ని ప్రత్యంగిర అమ్మ ఈ వీడియో చూడడానికి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉంటేనే ఈ వీడియో చూడగలుగుతారని చెప్పి నా యొక్క దృఢ నిశ్చయం ఇది. ఎందుకంటే ఈరోజు మా గురుదేవుల ఆజ్ఞతో ఈ యొక్క పరిహారం మనకు ఆ యొక్క పుస్తకాలలో ఈ పరిహారం కల్పించడం, ఆ యొక్క పరిహారాన్ని ఈరోజు మీకు తెలియజేయడం అనేది నా యొక్క ధన్యం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ యొక్క పరిహారంతో ఎంతోమంది తమ యొక్క గోళ్ళు రీచ్ కావడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ కష్టానికి ఫలితంగా ఈరోజు ఈ యొక్క మనం చెప్పబోయే ఈ యొక్క ఫలితం అనేది ఎంతో మంచిగా ఉంటుంది. అందరూ మనం ఒక గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ గురించి ఎంత కష్టపడడానికైనా మనం వెనకాడకూడదు. అది దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఎవరైనా పని చేయాలి. మనకు ఒక ప్రసిద్ధ ఫుట్బాల్ ప్లేయరు ఒక అతను మనకు 1950లో నేను వాళ్ళ నాన్నతోటి ఒకటే చెప్పాడు, నేను మీకు ఫుట్బాల్ ప్లేయర్గా ప్రపంచంలో ముందు స్థానంలో నేను ఉండి చూపెడతానని చెప్పి వాళ్ళ నాన్నగారితో చెప్తే అక్కడ ఉన్నవారు మొత్తం ఆయనను క్రిటిసైజ్ చేశారు, ఆయనను చిన్నబుచ్చారు. నీవు తినడానికే తిండి లేదు మీకు, నువ్వు ఫుట్బాల్లో ఆ స్థాయిలో నువ్వు అంత ఎత్తుకు ఎదుగుతావా అని చెప్పి వాళ్ళ స్థాయి ఎంత పరిస్థితిలో ఉన్నది అంటే అప్పుడు వాళ్ళకు తినడానికి తిండి, ఉండడానికి కూడా ప్లేస్ లేని పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నాన్న కష్టపడితేనే ఆ రోజు వాళ్ళ తిండి వెళ్ళే పరిస్థితి. ఆ అబ్బాయి కూడా ఛాయ అమ్ముకుంటూ, టీ అమ్ముకుంటూ బతికేవాడు. అంతటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్న ఆ బాబు ఆ యొక్క పేపర్లు, చిత్తు కాగితాల పేపర్లను ఒక కవర్లలో ముద్దలాగా చుట్టి దాన్ని ఒక ఫుట్బాల్ ఆకారంలో చేసుకొని అతను ఫుట్బాల్ అనేది అతనే ప్రాక్టీస్ చేసి అతను ఎంతో కష్టపడుతూ ఈరోజు ప్రపంచంలో ఫుట్బాల్ అంటే అతనే అంటేనే ఫుట్బాల్, అతనే పిల్లై అని పిలువబడే ఆ ప్రపంచ కింగ్ ఫుట్బాల్లో కింగ్గా పిలిచేవారు. పిల్లై గారు ఎంతో అనుభవశాలి. అతను ఎంతో మంచిగా చెప్పేదంటే అతను సైక్లింగ్ కిక్ అని చెప్పి ముందటి చూసుకుంటూ వెనుక సైడు ఎగిరి కొట్టేవాడు. అంటే నీకు వెనుక ఉన్నది మీకు గోల్ ఏ విధంగా కనిపిస్తున్నది అని చెప్పి అడిగితే మనకు ఫుట్బాలు మాత్రము కనిపించాలి, మన గోల్
అనేది అది ఒకటే దగ్గర ఉంటుంది, అది ఎటు జరగదు. నన్ను ఏ మూలకు పెట్టినా కానీ గోల్ అనేది నాకు నా మెదడులో గోల్ అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. నా కంట్లకు కనిపించని అవసరం లేదు, నా మెదడులో ఈ గోల్ అనేది ఇక్కడ కనిపిస్తూనే ఉంటుంది. నాకు ఆ గోల్కున్న ఆ గోల్ కీపర్కున్న మధ్యలో ఉన్న గ్యాప్ మాత్రమే కనిపిస్తుంది. ఆ గ్యాప్లో నుండి ఈ ఫుట్బాల్ వెళ్ళి గోల్ పడడం మాత్రమే కనిపిస్తుంది అని చెప్పి అతను ఎంతో గొప్పగా చెప్పాడు. అంటే మన గోల్ గురించి మనము ఏ విధంగా కష్టపడుతున్నాము, మనము ఉత్సుకతతో మనము ఎంత మంచిగా పని చేస్తున్నాము, మన యొక్క గోల్ను సంపాదించడానికి మనం ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నాము. ఎంత కష్టాలనేటివి అందరికీ వస్తూనే ఉంటాయి, కానీ ఆ కష్టాలను అధిగమిస్తూ మనము మన యొక్క గోల్ను రీచ్ అవ్వడం మాత్రమే దృష్టిలో ఉంచుకోవాలి. మన దృష్టిలో ఉండేది ఆ యొక్క ఏ విధంగా పిల్లయ్య గారు చెప్పారో, ఆ యొక్క ఫుట్బాల్ గ్రౌండ్లో ఫుట్బాల్ అనేది గోల్ కీపర్కును గోల్కు మధ్యలో గ్యాప్లో ఈ ఫుట్బాల్ ఏ విధంగా వెళ్ళాలనో అది మాత్రమే దృష్టిలో ఉంచుకోవాలంటే నీకు ఆటంకాలు ఏ విధంగానైనా వస్తాయి, ఆ ఆటంకాలను అధిగమించాలి. మనకు తిండి లేని ఉండవచ్చు, మనకు ఎటువంటి పడుకోలేని పరిస్థితుల్లో ఉండొచ్చు, కానీ నీ గోల్ మాత్రమే నీ మనసులో ఉండాలి. ఆ అమ్మవారు అటువంటి వారికి మాత్రమే ఎంతో శక్తినిస్తుంది. కష్టపడే తత్వం ఉన్నవారికి ప్రత్యంగిర అమ్మవారు ఎల్లవేళలా అమ్మవారు మీ భవిష్యత్తు అమ్మవారు ముందుకు తీసుకెళ్ళడానికి అమ్మవారు ఎల్లవెల్లలా మీపై దయతో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. మీరు మీ గోల్ గురించి మాత్రమే కష్టపడండి. ఆ గోల్ మీ ప్రయత్నంలో భాగంగానే నేను ఈరోజు ఈ చెప్పబోయే ఈ యొక్క పరిహారాన్ని చేయండి. ఏ రోజైనా పర్వాలేదు, మీరు అంటే మంగళవారం రోజైతే మంచిగా శ్రేష్టం, కానీ ఏ రోజైనా పర్వాలేదు. కాకపోతే సాయంత్రం 8 గంటలు దాటిన తర్వాత మనము అమ్మవారికి తలార స్నానం చేసి శుద్ధిగా ఉండి మన దేవుని ఉన్న దగ్గర అయినా పర్లేదు, ఏదైనా గుడిలో అయినా పర్వాలేదు, ఒక 14 నిమ్మకాయలను తీసుకొని వెళ్ళాలి. గుడిలో అయితే అమ్మవారి దుర్గామాత టెంపుల్, ప్రత్యంగిర అమ్మవారి టెంపుల్ మీకు దగ్గరలో లేకపోతే దుర్గామాత టెంపుల్ అయినా సరస్వతి మాత టెంపుల్ అయినా అమ్మవారికి సంబంధించిన ఏ దేవాలయం అయినా పర్వాలేదు, ఆ దేవాలయంకు ఒక 14 నిమ్మకాయలు తీసుకొని వెళ్ళి ఆ 14 నిమ్మకాయలను కోసి వాటిపై పసుపును వేయాలి. కోసినాక మనకు 2 వక్కలు అవుతాయి, 2 వక్కలపై అంటే 14 28 వక్కలు అవుతాయి. ఆ 28 వక్కలపై పసుపును జల్లాలి. పసుపును జల్లి దానిపై ఆ పసుపు మంచిగా నిండుగా అంటే మంచిగా కట్ చేసిన ప్రాంతంలో మంచిగా మొత్తం నిండుకునేటట్టు జల్లి దానిపై కుంకుమ బొట్లో వలె పెట్టాలి. ఆ కుంకుమ బొట్ల వలె పెట్టి అమ్మవారి ముందు నివేదనగా అమ్మవారి ముందు పెట్టి అమ్మ అని చెప్పి మన ఇంట్లోనే అయ్యేది ఉంటే ఖచ్చితంగా మనం దీపారాధన దీపక వత్తులు వెలిగించుకొని ఈ యొక్క నిమ్మకాయలు కోయాలి. ఒకవేళ దేవాలయంలో చేసేది ఉంటే అమ్మవారి దగ్గర మనకు దేవాలయం ముందటినే అమ్మవారి ముందటినే చేయనియరు కాబట్టి దేవాలయంలో ఎక్కడనో కాడ అమ్మవారికి చూపించే విధంగా ఒక ప్లేట్లో తీసుకొని వాటిని ఈ విధంగా కట్ చేసి పసుపు కట్ చేసిన భాగంలో పసుపు ముత్తుగాల మంచిగా నిండుకుని చేసి దానిపై కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారికి నివేదనగా చేయాలి. అమ్మవారికి ఒకటే నివేదన చేసుకోవాలి, అమ్మ నా జీవితంలో నేను చేసే పనికి నాకు ఎటువంటి ఆటంకాలు రావద్దు, నేను అనుకున్న పని నేను నెరవేర్చుకునే శక్తి నాలో కలిగించు, ఆ యొక్క శక్తితో పాటు ఆ పనిని చేసే ఉత్సుకతను నాకు ఆ శక్తిని నాకు ప్రసాదించు మాత అని ఆ ప్రత్యంగిర అమ్మవారిని మనసు నిండా తలుచుకొని మీరు ఈ విధంగా ఈ పరిహారం చేయండి. ఏ రోజు చేసినా మంచిదే. రాత్రి సమయంలో మంచి తలార స్నానం చేసి మంచిగా పొడి బట్టలు కట్టుకొని వెళ్ళి ఈ పరిహారం చేయండి. మీకు జీవితంలో ఎదురుండదు, మీరు ఏ పని అనుకున్నా మీ గోల్ మీరు రీచ్ అవుతారు.
మీరు చూసి వెళ్ళకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతో కష్టపడి ఇవన్నీ మనం దొరకబట్టి మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై ప్రత్యంగిర మాత, జై జై